నేషనలిస్టు భావాలు ఉండే మిత్రులంతా వరుసపెట్టి మెసేజ్లు పెడుతున్నారు. అసలు ఈ ఢిల్లీ బ్లాస్ట్ ఏంటండి? ప్రశాంతంగా ఉన్న మన దేశంలో వీళ్ళు ఎందుకు ఇలాగా అంటే దీనికి జవాబు ఒకటే, పాకిస్తాన్ అనబడే దేశాన్ని లేకుండా చేయాలండి. అంతే, ఇదే మార్గం. అంటే ఇవాళ ఏదో ఆపరేషన్ సింధూర్ని పాజ్లో పెట్టాము, వాళ్ళు ఏదో మన మీద రివెంజ్ తీసుకున్నారు, సో ఇప్పుడు మనము ఏం చెయ్యాలి? ఇదంతా కాదండి. మీరు పాకిస్తాన్ని లేకుండా చేస్తే ఈ ప్రపంచము సుఖశాంతులతో ఉంటుంది. ఇదైతే వెరీ వెరీ క్లియర్. కానీ దీనికి మీకు పెద్ద పెద్ద దేశాల సపోర్ట్ కావాలి. ఎందుకంటే అమెరికాను చూసుకొనే కదా ఇంతలాగా వీడు విర్రవీగుతున్నాడు. నేను ఏం చేసినా కూడా అమెరికా నాకు సపోర్టుగా నిలబడుతుంది, ఇది కదా. కాబట్టి మనము ఏం చెయ్యాలి అంటే రష్యా లాంటి ఒక పెద్ద దేశాన్ని మనకు సపోర్టుగా మనము తీసుకోవాలి. మరి ఆల్రెడీ ఉన్నారు కదండి అంటే అలా కాదు. ఇప్పుడు ఒకవేళ యుద్ధమని వచ్చినప్పుడు మీరు రష్యాను గమనించి సైలెంట్గా ఉంటారు. మనము వాళ్ళని అడిగినప్పుడే, మనం రిక్వెస్ట్ చేసినప్పుడే రష్యా వైపు నుంచి సపోర్ట్ వస్తుంది. లేకపోతే మీరు చూసుకోండి అన్నట్టుగానే ఉంటుంది. ఆయుధాలు ఇస్తారు, భారత్తో స్నేహం అన్నీ అంటారు, కానీ జియో పాలిటిక్స్లో పాకిస్తాన్కి వ్యతిరేకంగా రష్యా వాళ్ళు మాట్లాడరు. కానీ ఇవాళ ఒక అతి పెద్ద సంఘటన జరిగింది. అంటే మీకు మాస్కోలో ముఖ్యంగా సెయింట్ పీటర్స్బర్గ్ అంటారు చూసారా, ఇక్కడ ఒక గూఢాచారిని రష్యా యొక్క స్పైలు పట్టుకున్నారు. ఈ ఇన్పుట్స్ అంతా భారత్ యొక్క రా ఏజెంట్లే ఇచ్చారు అని చెప్పి వార్తలు. ఎప్పుడు కూడా రష్యా వాళ్ళే మనకు ఇన్పుట్స్ ఇస్తారు. ఈసారి పాకిస్తాన్ మీద మన నిఘా చాలా పెద్ద లెవెల్లో ఉంటుంది. అయినా కూడా ఢిల్లీ బ్లాస్ట్ అనేది జరిగింది. ఇది చాలా ఒక సాడ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ అని అనుకోవాలి. కానీ ఇక్కడ రష్యాలో జరిగింది, సెయింట్ పీటర్స్బర్గ్లో ఈ స్పైని పట్టుకున్నారు చూసారా, వీడు ఒక ఐఎస్ఐ నెట్వర్క్కు సంబంధించిన వ్యక్తి అని చెప్పి రష్యా వాళ్ళు నిర్ధారించారు. ఇదే నేను అంటున్నా, మనకు రష్యా సపోర్ట్ ఉండాలి అంటే మీకు పాకిస్తాన్ వల్ల ఇవాళ రష్యా వాళ్ళు కూడా ఇబ్బందులు పడ్డారు కదా. అంటే మీకు రష్యా వెళ్ళి మాస్కో వెళ్ళి సెయింట్ పీటర్స్బర్గ్ వద్ద రష్యా వాళ్ళ మిలిటరీ టెక్నాలజీని చోరీ చేయడం. అంటే ముఖ్యంగా వీళ్ళు ఏం చెప్తున్నారు, మిలిటరీ హెలికాప్టర్స్ అలాగే విమానాలు అంటున్నారు. అది కాదండి, S-400 అనబడే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏదో ఒక రకంగా పాకిస్తాన్కి పంపించాలి అని ఈ స్పై మీకు శతవిధాల ప్రయత్నాలు చేసినట్టు వార్తలు. సో పట్టుకున్నారు. పట్టుకున్న తరువాత ఎవరికి నువ్వు పని చేస్తున్నావు అంటే ఇతను ఐఎస్ఐ పేరు చెప్పడం అనేది. మరి ఇప్పుడు ఈ డాక్యుమెంట్స్ వెళ్ళాయి కదండి, ఇప్పుడు ఈ డాక్యుమెంట్స్ పాకిస్తాన్కి వెళ్ళే ఐఎస్ఐ దగ్గర ఉన్నాయి. ఇది పెట్టుకొని వాళ్ళు ఏమైనా S-400 లాంటి అస్త్రాన్ని తయారు చేయగలరా? నాకు తెలిసి ఇంపాసిబుల్ కదా. ఎందుకంటే అంత డబ్బు లేదు, అంత టెక్నాలజీ లేదు, మీకు R&D చేసే కెపాసిటీ కూడా పాకిస్తాన్కి లేదు. అంటే ఖచ్చితంగా ఇది వీళ్ళు అమెరికాకే అమ్మబోతున్నారు. ఇప్పుడు తేడా S-400 అన్నప్పుడు మనం S-400నే ప్రిఫర్ చేసాం. ఎందుకు? థర్డ్కి అంత సీన్ లేదు. అమెరికా వాడు చాలా ఒత్తిడి తీసుకొచ్చాడు, ధర ఎక్కువ, టెక్నాలజీలో కూడా S-400 ముందు నిలబడదు. కాబట్టి మనము ఏకంగా ఒక 40,000 కోట్లు పెట్టి S-400 కొన్నాం. కాబట్టి దీనికి సంబంధించిన డేటా, సిస్టమ్స్, అలాగే అందులో అమర్చబడే వార్ఫేర్ టెక్నాలజీ, ఇదంతా కూడా ఏదో ఒక రకంగా అమెరికాకు చేరవేస్తే చైనాకు కూడా ఇవ్వచ్చు కదండి. అంటే 2012లో చైనా వాళ్ళు ఇదే పనే చేశారు. రష్యా యొక్క S-400 టెక్నాలజీని వాళ్ళు చోరీ చేశారు. కానీ ఇక్కడ రష్యా వాళ్ళకి ఇది ఒక మామూలు విషయం అండి. ఇప్పుడు భారత్లో ఇది జరిగితే మీడియాలో చూడండి, అసలు మీరు తట్టుకోలేరు. ఆ వార్తలు చూస్తే బాబోయ్ ఇంత పెద్ద సంఘటన జరిగిందా అని మనందరం షాక్ అవుతూ ఉంటాం. కానీ రష్యాలో ఏంటంటే మేము ఒక గొప్ప దేశము, మా వద్ద గొప్ప టెక్నాలజీ ఉంది, సో మా టెక్నాలజీని చోరీ చేయడానికి ప్రపంచ స్థాయిలో ఎంతోమంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ దేశాలతో శత్రుత్వం పెంచుకోవడము కరెక్ట్ కాదు. ఇప్పుడు వీడిని పట్టుకుంటారు, తీసుకువెళ్ళి జైల్లో పెడతారు, అంతే తప్ప పాకిస్తాన్తో గొడవ పడడం అనేది రష్యా వాళ్ళు చెయ్యరు. చైనాతో కూడా చూడండి, 2012లో ఇదే పని జరిగినప్పుడు మీకు చైనా వాళ్ళు చాలా ఎంబ్రేజింగ్గా ఫీల్ అయ్యారు.
అయ్యో ఇలా దొరికిపోయాం ఏమిటి, అసహ్యంగా ఉంటుంది కదా అనుకున్నారు. కానీ రష్యా వాళ్ళు దీన్ని కప్పిపుచ్చారండి. ఇవాళ కూడా మీరు మీడియాలో చూడండి, ఎక్కడ ఇలా పాకిస్తాన్ స్పైని రష్యా వాళ్ళు పట్టుకున్నారు, ఇప్పుడు ఇతని పైన వీళ్ళు పరిశోధనలు చేయబోతున్నారు, నథింగ్ అండి. ఇలాంటి వార్తలు ఉండవు. పాకిస్తాన్తో శత్రుత్వం అనేది కూడా రష్యా వాళ్ళు మాట్లాడరు. ఎందుకు? ఒక స్పై దొరికాడు, వీడిని పట్టుకొని పాకిస్తాన్లో ఏమేమి జరుగుతుంది, చైనాలో మీకు ఏంటి, వాళ్ళు చేస్తున్న పని ఏంటి, ఈ రివర్స్ ఇంజనీరింగ్ అనండి, ఈ టెక్నాలజీలో వాళ్ళు చేస్తున్న పరిశోధన, ఇవన్నీ కూడా మొత్తము గ్యాదర్ చేస్తారు. కాబట్టి ఇది మనకు సూట్ కాదు. మరి మన ప్రాబ్లం ఏమిటి? మన రా ఏజెంట్లు ఎందుకు రష్యాను అలర్ట్ చేశారు? వాళ్ళు సెయింట్ పీటర్స్బర్గ్లో ఈ స్పైని ఎందుకు పట్టుకున్నారు? మీరు చూసారనుకోండి, ప్రాబ్లం అల్లా S-400 వద్దే ఉంది. ఒకవేళ ఈ టెక్నాలజీ తక్కిన దేశాలకు వెళ్ళిపోతే, ఇప్పుడు మనం ఏం చేసామండి, ఆపరేషన్ సింధూర్ అయిన తరువాత ఇంకొక 5 S-400 మాకు కావాలి అని చెప్పి రష్యా వాళ్ళ వద్ద బేరసారాలు మొదలుపెట్టాం. అంటే టోటల్గా 10 S-400s మా వద్ద ఉండాలి. ఎందుకు అంటే దగ్గర 13 విమానాలు, 13 పాకిస్తాన్ యుద్ధ విమానాలు, ఇవన్నీ చైనాకు సంబంధించినవి. అమెరికా వాడి F-16 కూడా ఇందులో ఉన్నట్టుగా వార్తలు. అలాగే మీకు 11 ఎయిర్ బేసులు. సో ఇదంతా చూసారనుకోండి, S-400 బ్రహ్మోస్ స్టార్ ఆఫ్ ద షో అని చెప్పాలి. ముఖ్యంగా S-400 ఎందుకంటే మనము భారత్ నుంచే ఆపరేట్ చేయగలం. మనం పాకిస్తాన్ దాకా వెళ్ళక్కర్లేదు. భారత్ నుంచే, మన కంట్రోల్ రూమ్ నుంచే పాకిస్తాన్ వాడి ఈ యుద్ధ విమానాలు, మిజైళ్ళు, డ్రోన్లు మొత్తము కూడా మనం డెస్ట్రాయ్ చేయగలం. సో అలాంటి S-400 ఇంకొక 5 మన వద్ద ఉంటే బాగుంటుంది కదా. ఇది మన ఆలోచన. రష్యా వాళ్ళకు చెప్పాము, త్వరలోనే మీకు డెలివరీ చేస్తామని వాళ్ళు కూడా చెప్పారు. ఇప్పుడు ఈ టెక్నాలజీ బయటికి వెళ్ళింది అనుకోండి, పాకిస్తాన్ ద్వారా బయటికి వెళితే అమెరికా వాడి చేతికే వచ్చింది అనుకోండి. అందుకే కదా వీళ్ళు ఇంత జిగిరి దోస్తుల్లాగా ట్రంప్, అసీం మునీర్ వీళ్ళు తెగ రెచ్చిపోతున్నారు. ఇప్పుడు ఈ టెక్నాలజీ వాళ్ళ చేతికి వెళితే మనం ముందు ఇబ్బంది పడతాం. ఎందుకంటే ఈ 5 S-400s ఏదైతే మాట్లాడుతున్నామో మనం డైరెక్ట్గా కొనడము కాదండి, రష్యా టెక్నాలజీని భారత్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఇక్కడే మనము ఈ అస్త్రాన్ని తయారు చేయబోతున్నాం. ఇదే పెద్ద వార్త. మొన్న మీరు పుతిన్ గారు మాట్లాడుతున్నారు, సుఖాయ్ 57 5th జనరేషన్ విమానాలు, వీటిని తయారు చేయడానికి భారత్ వద్ద ఆల్రెడీ 50% టెక్నాలజీ ఉంది. అంటే ఎలక్ట్రానిక్ వార్ఫేర్ అనండి, రేడార్ సిస్టము అనండి, మిజైళ్ళు అనండి, సర్వము భారత్ వద్ద సిద్ధముగా ఉంది. ఇంకొక 50% అంటే మనము బ్రహ్మోస్ అని మాట్లాడతాము, వాళ్ళు హైపర్సానిక్ బ్రహ్మోస్ అని చెప్తారు. అలాగే చాలా పవర్ఫుల్ రేడార్స్ అంటారు. మోరోవర్ ఇంజిన్ మన వద్ద లేదు. ఇదే కదా ప్రాబ్లం. కాబట్టి ఇంకా 50% భారత్ వద్ద ఈ టెక్నాలజీ వస్తే వాళ్ళు భారత్లోనే సుఖాయ్ 57 లాంటి విమానాలను కూడా తయారు చెయ్యగలరు. అంటే ఆ 5th జనరేషన్ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. ఈ స్థాయిలో మనపై వాళ్ళకి నమ్మకాలు ఉన్నాయి. అలాంటప్పుడు ఇప్పుడు S-400 టెక్నాలజీ వేరే దేశాలకు వెళ్ళినప్పుడు మనము ఇక్కడే ఏ నాసిక్లోనో, లక్నోలోనో, హైదరాబాద్లోనో S-400స్ను తయారు చేయాలన్నప్పుడు ప్రపంచ స్థాయిలో ఇది లీక్ అయిపోతే, ఈ డేటా లీక్ అయిపోతే ముందు మనకి ప్రాబ్లం. ఎందుకు అంటే రష్యా వాళ్ళు S-400 కాకపోతే S-500 అంటారు, S-500 కాకపోతే S-600. ఎందుకంటే ఆ దేశమే ఇంతంత పెద్ద టెక్నాలజీకి పేరు పొందినది. కాబట్టి వాళ్ళు దీన్ని మామూలుగా తీసుకుంటున్నారు. ఒక స్పైని పట్టుకున్నాము, వీడిని అడుగుతాము, వీడు ఏం చెప్తాడో వింటాడు, దానిని భారత్తో షేర్ చేస్తారు. కానీ మనకు మాత్రము ఈ అస్త్రము విషయంలో ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏమిటి అనేది మనము చూస్తూ ఉంటాం. సో ఇప్పుడు పాకిస్తాన్లో దొరికిన ఈ స్పై, వీడు రష్యాకు వ్యతిరేకంగా ఈ పనులు చేసాడు అనే క్యాంపెయిన్ మన వాళ్ళు ఆల్రెడీ మొదలుపెట్టారు. మీకు రష్యా మీడియా మాట్లాడడం లేదండి, కానీ యావత్ భారత్ యొక్క సోషల్ మీడియా, వార్తాపత్రికలు, టీవీ ఛానల్స్లో రష్యా యొక్క టెక్నాలజీని చోరీ చేసిన పాకిస్తాన్, రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న పుతిన్ అని పెద్ద లెవెల్లో ప్రచారము జరుగుతుంది. ఈ పరిస్థితిలో పాకిస్తాన్ని ఎలా శిక్షించాలి అని కాదు, పాకిస్తాన్ని లేకుండా చేయడానికి ఏంటి మన ప్రణాళిక, ఇలా ఉంటేనేనండి ఈ తీవ్రవాద దాడులు అనేవి ఆగుతాయి. మరి ఆ ప్రణాళిక మన వద్ద ఉందని మీరు భావిస్తున్నారా? మీరేమో ఆలోచిస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.